జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా చూసాం, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడతా ఉన్న పరిస్థితి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది దళితులపై దాడులు జరిగినా, హత్యలు జరిగినా కూడా కనీసం ఏమాత్రం పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలీసులపై దాడి చేసిన నిందితుల్ని, రౌడీ షీటర్లను వెనకేసుకొస్తూ వాళ్ళకి కులం కార్డు అంటకట్టి ఆ కులం పేరుతో రాజకీయాలు చేయడంపై కూడా దళిత సంఘాలను కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. నిజంగా దళితులకు అన్యాయం జరిగినప్పుడు పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి కేవలం పోలీసులపై దాడి చేశారు కాబట్టే ఈరోజు వారి దగ్గరికి వచ్చి పరామర్శిస్తున్నారని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కొంచెం క్రితం కూడా మనం చూసాం, రవికిరణ్ గత ప్రభుత్వంలో రవికిరణ్ హత్యకు గురై ఇంతవరకు మృతదేహం కూడా కనిపిస్తున్న పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ ప్రోత్సాహంతో మొత్తం జరిగింది. మేరువి నాగార్జున వెనకున్నారని కూడా ఇప్పటికీ దళితంగాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఘోషిస్తూనే ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టించుకోలేదు. ఇప్పుడు కోట ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరుతా ఉన్న పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేస్తున్న రాజకీయానికి సంబంధించి కులం కార్డులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీపై లేదా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్న వైనంపై కూడా దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. మనతో పాటు చాలామంది ఉన్నారు. చెప్పండి, చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం మొత్తాన్ని ఎపిసోడ్ని ఎలా వస్తుంది? మీ తెనాలి మొన్నటి వరకు కూడా ఆంధ్ర ప్యారిస్గా ప్రత్యేక పరిస్థితి, కానీ ఈరోజు రాజకీయాల కేంద్ర బిందువు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో. ఎలా చూస్తారు ఈ పర్యటన? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకి అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించడానికి, పరామర్శించడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చారు. అయితే ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అతని ఆ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నీ పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయకుండా అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అతన్ని అందలాన్ని కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, నీకు కనీసం సిగ్గుందయా? పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతన్ని అర్జెంటుగా పార్టీ నుండి సస్పెండ్ చేయి, ఎమ్మెల్సీ అతన్ని రాజీనామా చేయించు. అప్పుడు నువ్వు నిజంగా దళితుల పక్షాన్ని నిలబడిన వ్యక్తిగా నిలుస్తావు. కానీ ఈరోజు ఏదో వచ్చి గంజాయి తాగే వాళ్ళకి, గంజాయి ఏర్లై పారించి గంజాయిని యథేచ్ఛగా అమ్మే వాళ్ళకి ఈరోజు నువ్వు వచ్చి పరామర్శించి వాళ్ళని ప్రోత్సహించడం చాలా హేయమైన చర్యగా నేను ఖండిస్తా ఉన్నా. ఈరోజు తెనాలి ప్రాంతంలో గత ప్రభుత్వంలో గంజాయి ఏర్లై పారింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది గంజాయి అమ్మేవాళ్ళని కానీ, గంజాయి సేవించే వాళ్ళని కానీ, లేకపోతే గంజాయి తరలించే వాళ్ళని కానీ అదుపు చేయడం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు, సమాజం కూడా చూస్తూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంపై అతను నిందలు వేయడానికి, అతను రాజకీయం చేయడానికి మాత్రం వచ్చాడు, కానీ దళితులకు న్యాయం చేయడానికి అతను రాలేదు. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఆయన ముఖ్యమంత్రి. అప్పుడు ఏం చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? లేదు, చీరాల్లో మా దళిత సోదరుడు, మా మాల సోదరుడు అయినటువంటి కిరణ్ చంపినప్పుడు ఏం చేశాడు? నిద్రపోయాడా? ఆ రోజు వాళ్ళు దళితులు కాదా? ఈ రోజు వీళ్ళు దళితులా? గంజాయి తాగేవాళ్ళు రౌడీ షీటర్లే దళితులా? సామాన్యులు దళితులు కాదా? మీరు ప్రజలు కూడా గుర్తించాలని చెప్పి, ప్రజలు కూడా సమాజం కూడా గౌరవించాలని చెప్పి యావత్తున ఆ దళిత జాతి గుర్తుంచుకోవాలి, గమనించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి.